నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. ప్రశ్న రావణ్ ఎక్స్పోజ్డ్ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎక్స్పోజ్డ్ అంటే అర్థం ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా చూపించడం, ఎటువంటి అరమరికలు లేకపోతే ఎటువంటి తెరచాటు వ్యవహారాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించడం. ఇక్కడ ప్రశ్న రావణ్ని కూడా ఆ స్థాయిలో ఎక్స్పోజ్ చేసి పడేశారు సోషల్ మీడియా వాళ్ళంతా కూడా. అలాగే యూట్యూబర్లు కూడా కొంతమంది పూర్తిగా ఈ ప్రశ్న రావణ్ని ఎక్స్పోజ్ చేసేశారు. అంత ఎక్స్పోజ్ చేయాల్సినంత అవసరం ఏముంది అని అంటే, అతడి నిజస్వరూపం ప్రజలకి తెలియాలి కాబట్టి, అతడు ఎలాంటి వాడో జనం గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఆ పని చేశారు. ఎందుకంటే ప్రశ్న రావణ్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో, ఒక తులసి చందు, ఒక ప్రకాష్ రాజ్ లాంటి స్వయం ప్రకటిత మేధావులు, వాళ్లతో పాటుగా ఇంకొంతమంది స్వయం ప్రకటిత మేధావులు, అంటే స్వయం ప్రకటిత మేధావులు అంటే ఏంటి? వాళ్ళకి అంత జ్ఞానం ఉండదు, కానీ వాళ్ళకు వాళ్లే జ్ఞానం ఉన్నవాళ్ళు అని చెప్పుకుంటారు కదా, వాళ్ళనే స్వయం ప్రకటిత మేధావులు అంటామన్నమాట. సో ఇలాంటి స్వయం ప్రకటిత మేధావులంతా కూడా ప్రశ్న రావణ్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రకాష్ రాజ్ ఏమని మాట్లాడాడు? ఎన్ని కేసులు పెడతారు? ఇప్పటికే ప్రశ్న రావణ్ మీద 4 కేసులకి, మీరు పెట్టిన 4 కేసులకి బెయిల్ వచ్చేసింది, ఇంకా 30-40 కేసులు ఉన్నాయని చెప్తుంటే నేను విన్నాను. ఇది ఏమైనా న్యాయమా అని చెప్పేసి, అంటే 4 కేసుల మీద బెయిల్ వచ్చేస్తే ఇంకా మిగతా కేసులు పెట్టకూడదా? ఇక్కడ ప్రకాష్ రాజ్ ఉద్దేశం ఏంటి? 4 కేసులకి బెయిల్ వచ్చేసింది అంటే ప్రశ్న రావణ్ ఏ తప్పు చేయలేదు అని జనాలకి చూపించాలనుకుంటున్నారా? బెయిల్ రావటం అంటే ఏంటి? అది జైలు శిక్ష పడేంత తీవ్రమైన నేరం కాదు కాబట్టి బెయిల్ ఇవ్వటం, అంతే తప్ప అది అసలు నేరమే కాదు, ఆయన తప్పే చేయలేదు, ఆయన చేసిన దాన్ని మేము సమర్థిస్తున్నామని కోర్టులు చెప్పటం కాదు. ఇదంతా చూస్తుంటే నాకు ఒక విషయం అనాలనిపిస్తుంది, ఒక మాట చెప్పాలనిపిస్తుంది ప్రకాష్ రాజ్ గురించి. ప్రకాష్ రాజ్, మీరు సెలబ్రిటీ మాత్రమే. సెలబ్రిటీ అంటే ఏంటి? 10 మందికి తెలిసిన వ్యక్తి, అంతే తప్ప 10 విషయాల పట్ల, అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి కాదు. సో సెలబ్రిటీగా ఉండండి, అనవసరమైన విషయాల్లో కెలికి మీ పరువు తీసుకోవద్దు. ప్రస్తుతం మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. డిజిటల్ యుగంలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒక గుండు సూదిని, ఒక చిన్న గుండు సూదిని కింద పడేస్తే అది ఈ గదిలో మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం కూడా వినపడేంత శబ్దం చేస్తుంది. డిజిటల్ యుగం ప్రభావం అలా ఉంటుంది. సో కాబట్టి మీరు ఏదో తప్పుదో పట్టించి ప్రశ్న రావణ్ మంచివాడిగా ఉన్నాడు అని చూపించి, ప్రభుత్వం అతడి మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుందని చూపించి అతడికి మద్దతు కూడగట్టాలి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే అవుతారు. మీ బుర్రలో గుజ్జు లేదు అన్న విషయం 10 మందికి తెలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు ప్రశ్న రావణ్ మీద జాలి చూపటం ఆపండి. ఎందుకంటే అతడి మీద కేసులు ఉన్నాయని మీరు జాలి చూపుతున్నారు. అతడి మీద కేసులు పెట్టి రిమాండ్కు పంపించాలని ప్రభుత్వం ట్రై చేస్తుందని మీరు జాలి చూపిస్తున్నారు. కానీ ఇప్పటికే మీ మీద 4 కేసులు ఉన్నాయి. ఆ 4 కేసుల నుంచి మీరు ఎలా బయటపడాలో చూసుకోండి. సో కాబట్టి ఒకళ్ళ గురించి ఆలోచించడం ఆపి మీది మీరు చూసుకుంటే బెటర్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. అయితే ఇక తులసి చందు విషయానికి వద్దాం. తులసి చందు మొన్నటి వరకు ఏం చెప్పింది? మొన్న ఒక వీడియోలో ఒక మాట చెప్పింది, ప్రశ్న రావణ్ పవన్ కళ్యాణ్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడు, అందుకే అలాగ బూతులు మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడాడు అని చెప్పేసి. అంటే పవన్ కళ్యాణ్ బూతులు ఏ సందర్భంలో మాట్లాడాడు అనేది కూడా మనమంతా ఒక్కసారి గమనించాలి. తనని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ప్యాకేజీ స్టార్ అంటున్నప్పుడు తన ఓర్పు సహనం నశించి ఒక పాయింట్లో మనకు కూడా కోపం వస్తుంది. ఏదో ఒక సందర్భంలో పదే పదే మనల్ని అదే మాట అంటున్నారనుకోండి, 10 సార్లు ఊరుకుంటాం, 25 సార్లు ఊరుకుంటాం, 100 సార్లు ఊరుకుంటాం, 1000 సారైనా మనకు కోపం వస్తుందిగా. ఆ బరస్ట్ అయిన పాయింట్ దగ్గరే పవన్ కళ్యాణ్ కూడా ఆ మాటలు మాట్లాడారు. తనని పదే పదే వైసీపీ వాళ్ళంతా ప్యాకేజీ స్టార్ అంటున్నారు. ఆధారాలు లేని ఆ ఆరోపణ పదే పదే చేస్తుంటే తనకి కోపం వచ్చి ఒక్కొక్కడిని నాలుక చీలేస్తాను, ఎవడరా ఇంకోసారి అనండి ప్యాకేజీ స్టార్ అని చెప్పి చెప్పు తీసి చూపించారు. నిజానికి అది తప్పు అని కొంతమంది అంటారు. నా వరకు నేనైతే అది తప్పు కాదనే అంటాను. ఎందుకని అనాలి? ఒక మనిషిని పదే పదే ప్యాకేజీ స్టార్ అని ఎందుకు అనాలి? మీరు ఇచ్చారా డబ్బులు? లేదా ఆ మూటలు మోసుకెళ్ళి మీరు ఇచ్చారా? ఇచ్చేటప్పుడు మీరేమైనా బల్ల కింద ఉండి చూసారా? సో ఇలాంటివన్నీ తప్పు కదా, అనకూడదు కదా. అందుకే పవన్ కళ్యాణ్కి కోపం వచ్చింది, అలా తిట్టాడు. కానీ పవన్ కళ్యాణ్ తిట్టిన ఆ మాటలను చూసే ప్రశ్న రావణ్ ఇన్స్పైర్ అయ్యాడు. అందుకే ప్రశ్న రావణ్ కూడా నాలుగు కోస్తా నా కొడకల్లారా అని మాట్లాడాడని తులసి చందు మాట్లాడుతుంది. మరి బూతులు దేవుణ్ణి తిట్టాడు కదా ప్రశ్న రావణ్, శ్రీరాముణ్ణి తిట్టాడు, సీతాదేవి గురించి మాట్లాడాడు, ద్రౌపది గురించి మాట్లాడాడు, సనాతన ధర్మాన్ని అయితే అనరాని మాటలు అన్నాడు, సన్న ఆకుల ధర్మం అని అన్నాడు. నేను ఇంకా
మార్చి చెప్పాను పదాలని. ఎంత దరిద్రమైన భూతో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ జనరేషన్ వాళ్ళు చూస్తున్నారు కదా ఈ వీడియో. సన్న ఆకుల ధర్మం అనంటే అది ఎంత దరిద్రమైన భూతో మీ అందరికీ తెలుసు కదా. సో కాబట్టి అలాంటి మాటలు కూడా మరి పవన్ కళ్యాణ్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మాట్లాడా ప్రశ్న రావణ్. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా దేవుడిని బూతులు తిట్టడం ఈ తులసి చందు వినదా? బుద్ధుందా తులసి చందుకి? కొంచెమైనా జ్ఞానం ఉందా? స్వయం ప్రకటిత మేధావుల్లాగా వ్యవహరించాలన్నా అక్కడైనా కొంచెం ఇంగితం ఉండాలి కదా. ఆ మాత్రం ఇంగితం లేకుండా ఎలా ప్రవర్తిస్తుంది తులసి చందు? కొంచెమైనా ఇన్నాళ్ల నుంచి కొన్ని విషయాల పట్ల తనదైన శైలిలో వివరణ ఇస్తూ లేకపోతే విశ్లేషణ చేస్తూ ముందుకు వెళుతుంది కదా. ఒక ఛానల్ పెట్టుకొని అఘోరిస్తోంది కదా. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడటం? పదే పదే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసేలాగా ఎందుకు వ్యవహరించడం? అంటే తులసి చందు వెనకాల ఎవరున్నారు? ఈ ప్రశ్న రావణ్ వెనక ఎవరున్నారు? మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ అధినేతని లేకపోతే నారా లోకేష్ని తిడుతున్న ఆ కేవీఆర్ లాంటి స్వయం ప్రకటిత జర్నలిస్టుల వెనుక ఎవరున్నారు? ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయి? వీళ్ళందరికీ ఫండింగ్ చేస్తోంది ఎవరు? ఇలాంటి వాటన్నిటి గురించి కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంక్వైరీ వేయాలి. ఎందుకు వీళ్ళిలా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, కులాల మధ్య కుంపట్లు పెట్టే విధంగా, లేదా మతాల మధ్య కుంపట్లు పెట్టే విధంగా, మతాల మధ్య గొడవలు పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు? వీళ్ళ వెనక ఉన్నది ఎవరు అనేది పూర్తిగా బయటకు లాగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం ప్రశ్న రావణ్ గురించే తీసుకుందాం. ప్రశ్న రావణ్ మొదట్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. సాఫ్ట్వేర్ జాబ్. అయితే ఎందుకు మానేయాల్సి వచ్చింది ఆ జాబ్ని? అక్కడ మిస్బిహేవ్. ఎవరితో మిస్బిహేవియరు? ఆడవారితో. సెక్షువల్ హెరాస్మెంట్కి పాల్పడ్డాడు. ఆడవారి మీద సెక్షువల్ హెరాస్మెంట్కి పాల్పడితే సో వాటికి కూడా ఆధారాలు దొరకకుండా చాలా జాగ్రత్తగా సెక్షువల్గా హెరాస్ చేశాడంట. నైట్ టైం క్యాబ్లో వెళ్ళేటప్పుడు తన తోటి సహోద్యోగుల్ని, ఆడవారిని సెక్షువల్గా ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి అతడి మీద ఆరోపణలు ఉన్నాయి. అందుకే వాళ్ళు ఏం చేశారు, ఇతడి కాండక్ట్ ఏంటో చెక్ చేద్దామని చూస్తే నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ సర్టిఫికెట్లు పెట్టి, ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ అంటారు కదా, వాటిని పెట్టి జాబ్లో జాయిన్ అయ్యాడు అని తెలిసి వాళ్ళు ఆ ఉద్యోగుల నుంచి ఓడబీకారు. అయితే ఇక్కడ ఆ ఉద్యోగులను పోయిన తర్వాత ఏం చేశాడు, ఇలాగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. అయితే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కూడా తనకి హెల్ప్ చేసిన వారెవరు అనేది ఇప్పుడు బయటకు తీయాల్సిన అంశం. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయింది, పెద్దగా ఏమైనా సంపన్నుడా అంటే అది కాదు. మరి ఎలా వచ్చినాయి డబ్బులు? లక్షలు విలువ చేసే కెమెరాలు, లక్షలు విలువ చేసే ఇలాంటి ఎల్ఈడి టీవీలు. అంటే ఇది లక్షలు విలువ చేయదులండి. మళ్ళీ దీని మీద మీరు కామెంట్స్లో పెట్టినా నాకేం ఇబ్బంది లేదు. కానీ ప్రశ్న రావణ్ దగ్గర ఉన్నాయి మాత్రం లక్షల విలువ చేసే ఎల్ఈడి టీవీలు ఉన్నాయి. అలాగే లక్షలు విలువ చేసే కెమెరాలు, ఎక్విప్మెంట్, ఆ కెమెరా ఎక్విప్మెంట్ కావచ్చు లేకపోతే లెన్సెస్ కావచ్చు, ఎన్ని లక్షల విలువ చేస్తాయి. అతడికి ఆ ఎక్విప్మెంట్ అంతా ఇచ్చింది ఎవరు? తన వెనుక ఉన్నది ఎవరు? ఫండింగ్ చేస్తోంది ఎవరు? ఇలాంటివన్నీ బయటికి తీయాలి. ఇలాంటివన్నిటి వాటి మీద కూడా ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి అని చెప్పేసి చాలామంది ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అతడి ఫోన్ కాల్స్, మొత్తం అతని ఫోన్ కాల్స్ డేటా బయటకు తీయాలి. ఎవరెవరితో ఎప్పుడెప్పుడు మాట్లాడాడు. ఇప్పుడు ఈ మాట ఎందుకు వస్తుందంటే తన ఫోన్ కాల్ డేటా బయటకు తీయాలి అని చెప్పేసి ఎందుకు అంటున్నారంటే, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ పొలిటీషియన్ కొడుకుతోటి అతడు మాటామంతి నడుపుతున్నాడు. అతనే ప్రశ్న రావణ్కి ఒక లక్షల స్థాయిలో డబ్బు సహాయం చేస్తున్నాడు, అతడే వెనకుండి ఇతన్ని నడిపిస్తున్నాడు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. సో ఆ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియా అంతా కూడా దాని మీద కోడై కూస్తున్న నేపథ్యంలో ప్రశ్న రావణ్ ఫోన్ కాల్ డేటా అంతా బయటికి తీయాలి. అతడి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా బయటకు తీయాలి. అతడి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా, అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అతనికి ఈ డబ్బంతా అనేది కూడా, నిధుల లావాదేవీలన్నీ కూడా బయటకు తీయాలి. సో ఇలాంటి వాటి మీద ప్రభుత్వం ఫోకస్ పెడితే ఇంకా పచ్చి నిజాలు బయటకు వస్తాయి అని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రశ్న రావణ్ కూడా ఒక చిన్న వీడియో రిలీజ్ చేశాడు.
దాన్ని కూడా ఇప్పుడు యూట్యూబ్లో సర్క్యులేట్ చేస్తున్నారు. తనకి సంబంధించిన వాళ్ళంతా, ఎవరైతే తన మద్దతుదారులు ఉంటారో వాళ్ళంతా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రశ్న రావణ్ కుట్ర ఏంటంటే, అతడేమంటున్నాడు ఆ యూట్యూబ్ వీడియోలో, నాకు 500 మంది పోలీసుల్ని కాపలా పెట్టారు అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు పెట్టకూడదు? పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకని అంటే, అతడి మీద ఏ చిన్న దాడి జరిగినా దాన్ని మళ్ళీ కులాలకి మతాలకి అంటించి, ఇదిగో కూటమి హయాంలో ఈ వ్యక్తి మీద దాడి జరిగింది, ఈ మతానికి సంబంధించిన వ్యక్తి మీద దాడి జరిగింది, ఈ మతం అంటే కూటమికి ద్వేషం అని చెప్పేసి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయటానికి ఇది ఒక ఊతమవుతుంది. అసలు తన మీద దాడి చేయించుకోవాలనే తను పోలీస్ స్టేషన్లో ఉండి జనసేన పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నాడు. పదే పదే ఈ టైంలో తను పోలీస్ స్టేషన్లో ఉన్న టైంలోనే పదే పదే జై భీమ్ అనే నినాదాలు చేస్తున్నాడు. ఇప్పుడు గుర్తొచ్చాడా జై భీమ్? ఇప్పుడు గుర్తొచ్చాడా అంబేద్కర్? ఇన్నాళ్ళు గుర్తు రాలేదా అంబేద్కర్? ఎందుకని ఇన్నాళ్ళు అంబేద్కర్ గారి గురించి ఒక్క వీడియో కూడా చేయలేదు? సో జైలుకు వెళ్ళగానే అంబేద్కర్ గుర్తొస్తాడు, జైలుకు వెళ్ళగానే జై భీమ్ గుర్తొస్తుంది. జైలుకు వెళ్ళినప్పుడే వీళ్ళందరినీ రెచ్చగొడుతూ ఉంటాడు. రెచ్చగొట్టి జనసేన పార్టీ కార్యకర్తల్ని ముఖ్యంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా, వాళ్ళంతా ఖచ్చితంగా వస్తారు పోలీస్ స్టేషన్ కని తనకి ముందే తెలుసు. సో అందుకనే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ప్రశ్న రావణ్ వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏమాత్రం జనసేన కార్యకర్తలు కాస్త సంయమనం కోల్పోయి అతడి మీద దాడి చేసినా ఖచ్చితంగా దాన్ని తాను ఉపయోగించుకుంటాడు. పవన్ కళ్యాణే తన మీద దాడి చేయించాడు అంటాడు. సో ఇప్పటికే పవన్ కళ్యాణ్ని ఓ రకంగా సైడ్ ట్రాక్ చేసేసి తన మీద నింద వేయడానికి చూస్తున్నారు. కాబట్టి దీన్ని కూడా ఇంకా అడ్వాంటేజ్గా వాడుకోవచ్చు. పైగా కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ వల్లే డ్యామేజ్ అయింది అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవ పెట్టచ్చు అని చెప్పి ఇది ఒక పెద్ద కుట్ర, పెద్ద ప్రయత్నం. దీంతో పాటుగా మతాల మధ్య కులాల మధ్య కూడా కుంపట్లు పెట్టొచ్చు. ఇది వాళ్ళ స్ట్రాటజీ అని చెప్పేసి సోషల్ మీడియా అంతా కూడా మాట్లాడుకుంటుంది. సో అందుకనే విషయాలన్నీ ప్రజలకు తెలిసిపోతున్నాయి. ఈ విషయం తెలిసి కూడా ఇంకా ఎందుకు ఇలాగే దీన్ని కంటిన్యూ చేస్తున్నారు, వీళ్ళ వెనక ఎవరున్నారనేది బయట పెట్టాలి. సో కాబట్టి అందుకే నేను టైటిల్ కూడా అలాగే పెట్టాను. వీళ్ళ గురించి పూర్తిగా ప్రజలకి తెలిసిపోతుంది. అందుకే ప్రశ్న రావణ్ ఎక్స్పోజ్డ్ అని నేను టైటిల్ పెట్టాను. దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.